హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈరోజు నేను చూపించేది సంక్రాంతి వ్లాగ్. సంక్రాంతి అంటేనే ముగ్గులు, పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను స్టార్ట్ చేశాను మా ఇంటి ముగ్గుల్ని చూపించడంలో. నాకైతే ముగ్గు పట్టుకోవడం కూడా రాదండి. ఇదంతా వేసింది మా సిస్టర్, మా అక్క వేశారు. ఇంటి ముందు కానివ్వండి, ఇదంతా ఈ రోజనే కాదు ఎప్పుడైనా మా అక్క మా మమ్మీనే వేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం కొత్తగా నేను ట్రై చేద్దామని ఓన్లీ కలర్స్లో అయినా హెల్ప్ చేద్దామని అనుకున్నా. బట్ నేను అంత నీటకంగా వేస్తుంటే మా సిస్టర్ వచ్చేసి నువ్వు లేయమ్మా అని చెప్పేసి మర్యాదగా నన్ను పక్కకి నెట్టి తనే వేసుకున్నారనమాట. ఆ హ్యాపీ భోగి రాసింది మాత్రం నేనే. మంచి రాశా కదా, ముగ్గు కన్నా అదే బాగుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇదంతా భోగి ముందు రోజు అనమాట. భోగి రోజు పొద్దున్నే లేచేసి ఒక వీడియో గురించి అయితే కంపల్సరీగా నేను భోగి మంటల దగ్గరికి వెళ్ళేసి వీడియో కూడా క్యాప్చర్ చేశానండి. బట్ యాడ్ చేద్దాం అనుకునేసరికి చూస్తే లేదు, ఎలా డిలీట్ అయిపోయిందో అర్థం అవ్వట్లేదు. సరే ఓకేలే అని అనుకున్నాను. ఆ రోజు వీళ్ళు ఇంటి ముందుకు వచ్చేసారు. వీళ్ళని ఏదో అంటారండి, సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు వస్తూ ఉంటారనమాట. అండ్ సంక్రాంతి అంటే ఏంటి, ముగ్గులైపోయింది. నెక్స్ట్ పిండి వంటలు అనమాట. పిండి వంటల దగ్గరకు వచ్చేసరికి మా మమ్మీ అయితే స్ట్రిక్ట్గా నేను చెయ్యనమ్మా, మీరు చిన్నప్పుడు అంటే ఎగబడి తిన్నారు కానీ పెద్ద అయిన తర్వాత నుంచి బాగా ఇది చేస్తున్నారు, మొత్తం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మమ్మీ చేయనన్నారు. ఇదంతా ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ చేస్తున్నారు. సో ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ అదే రోజు భోగి రోజే పౌర్ణమి అండ్ సోమవారం కూడా ఉంది అని చెప్పేసి నేను, మా మమ్మీ, మా వర్షన్ అందరం కలిసి ఫ్యామిలీ అంతా శివాలయంకి వెళ్ళిపోయాం అనమాట. నాకు ఇప్పుడున్న ఈ ఏజ్లో ఉన్న టెన్షన్స్కే భరించలేక నాకు ఉన్న ఒకే ఒక ప్రశాంతమైన ప్లేస్ ఏంటంటే టెంపుల్ అండి. ఏ టెంపుల్కి అయినా వెళ్ళిపోయి ఎంతసేపు అయినా ప్రశాంతంగా ఉంటాను. అదే విధంగా హాయిగా ఇక్కడ కూర్చుందాము అని అనుకునేలోపు అభిషేకం దర్శనం అయిపోయేసరికి టైం అయిపోయిందమ్మా అని చెప్పేసి తాళాలు కూడా వేసుకున్నారు. మేము వేరే వెనక వైపు నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అలా ఉంది. అండ్ అదే రోజు నైట్ నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి మా అక్క ఇంటి ముందు వేశారు, ఒక రథం వేశారు. లోపల కూడా మొత్తం పాపం లోపల కూడా కష్టపడి మొత్తం అంతా వేసింది. బట్ మా ఇంట్లో కుక్ ఉంటుంది రూబీ తన పేరు, అది మొత్తం దాని తాడుతోటి మొత్తం అంతా ఇది చేసేసింది. సో అందుకే వీడియో ఎందుకులే అని చెప్పేసి తీయలేదు. మా ఇంటి ముందు గొబ్బెమ్మలు అలా పెట్టేసామన్నమాట. ఇది సెలూన్లో ఉన్న ముగ్గు, సెలూన్లో ఇలా వేసాము. అండ్ ఆ రోజు నేను రెడీ అయిపోయాను. ఒక లంగా ఓణిలో హాఫ్ సారీ లుక్ ఇదనమాట. యాక్చువల్గా లెహెంగాకి వేరేది నేను స్టిచ్ చేయించాను, బట్ అది సెట్ అవ్వట్లేదని అప్పటికప్పుడు ఇది నేను చేయించాను అనమాట. ఎంత బొట్టికున్నా కూడా మాకైతే అప్పటికప్పుడు అవ్వడమేనండి. ఏదైనా తీరిగ్గా కూర్చొని నాకు ఒక డిజైన్ చేయించుకుందాం, నాకు ఒక ఇది చేయించుకుందాం అని అంటే కుదరదు. ఫస్ట్ కస్టమర్స్, తర్వాతే నేను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా బుటిక్ గురించి ఏదైనా ఎంక్వైరీ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అవుట్ఫిట్స్ బై దివ్య అని పేజ్ ఉంటుంది. ఆ పేజ్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను స్టార్ట్ అయ్యాను. ఒక కోడిపందాలు చూడడానికి వెళ్ళామండి. మధ్యలో ఇలా ఉంది. నేను ఎప్పుడూ కూడా పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానివ్వండి, ఒక్కసారి కూడా ఇలా పొలంలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళడం అనేది అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జరగలే. సో ఆన్ ది వేలో ఇలా ఉంది అనమాట. సో వన్ సైడ్ ఆపేసేసి వెళ్ళేసేసి కొన్ని పిక్చర్స్ అనేవి దిగాము. పిక్చర్స్ అనేవి చిన్నగా షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఎక్కడికి వెళ్ళినా మా వర్షన్ అనేది నా వెనకాల నా తోకలో ఉండాల్సిందే కాబట్టి నేను ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్దామని చెప్దామనుకుంటే యూట్యూబే తీసుకోవట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాను అది చెప్తే యూట్యూబ్ ఎందుకు తీసుకోవట్లేదు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది మా సంక్రాంతి పండుగ. మీకు నచ్చితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి.